ఐద్వా మహిళా సంఘం, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఐద్వా. ఈ ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రాంతం బాగలింగంపల్లి బాగా బిజీగా అలంకరించబడి ఉంది. నినాదాలు విధానాలతో మారుమోగిపోతుంది ఈ ఏరియా. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి. ఈ ఎగ్జిబిషన్ను పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు వారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏముంది, ఏమి ఏర్పాటు చేశారు, ఏమి చిత్రాలను రూపొందించారు అనేది ఒకసారి తెలిపిద్దాం. ప్రారంభంలో చూడండి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం గారు కూడా ఉన్నారు. వీరత్వ మహిళలకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, కన్నీటి ద్వారా కొన్ని చిత్రాలను రూపొందించారు. ఈ కళాకారుడి యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ ఏంటంటే ఏడుస్తున్నప్పుడు ఆ బాధ ఏంటి అనేది ఇక్కడ తెలియజెప్పారు కన్నీటి చుక్కల ద్వారా. గుజరాత్ గ్యాంగ్ రేపు, బీహార్ గ్యాంగ్ రేపు, ఛత్తీస్గఢ్ గ్యాంగ్ రేపు, ముంబై గ్యాంగ్ రేపు, ఢిల్లీ గ్యాంగ్ రేపు, అదేవిధంగా జార్ఖండ్ గ్యాంగ్ రేపు. అంటే ఇవన్నీ ఏంటంటే మహిళలను వేధించి మహిళలను ఇబ్బంది పెట్టేది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మా కష్టాలు తీరేదెన్నడు అని చెప్పి ఇక్కడ ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే గ్రామీణ పేద మహిళ వంట చేస్తూ కష్టపడుతుంది. మహిళలు అంటే వంట చేయడానికేనా అనేది అర్థం. వాళ్ళు చదువుకొని పైకొచ్చి ఉన్నత స్థాయికి చేరే దశలో ఉండాలి తప్ప ఇదేంటి అని తెలియజెప్పే రీతిలో. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో, పేద ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి పేదల ప్రాంతాల్లో వంటలు మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ బాల్యంలో చూడండి, ఇక్కడ బాల్యంలో పిల్లలు విద్య అవసరమని తెలియచెప్పే రీతిలో ఒక పక్క పైన గ్లోబు అంటే ప్రపంచ జ్ఞానం తెలియజేసే విధంగా ఒక పక్క పుస్తకము పెట్టారు. తర్వాత బతకనిద్దాం, చదవనిద్దాం, కీర్తి శిఖరాలుగా ఎదగనిద్దాం, మరో ప్రపంచాన్ని సృష్టిద్దాం. అంటే గర్భిణీ దశలో పిల్లని చంపకూడదు, ఇలా చదువు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని దీని భావన. అదేవిధంగా మద్యం మత్తులో పైశాచికం, బతుకమ్మ సమాధి చేసుకుంటున్న అమ్మాయిలందరూ చాలామంది మద్యం సేవించే వారికి మహిళలు బలి అవుతున్నారు. తాగి వచ్చి కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా. అట్లా ఈ విధంగా చావే పరిష్కారం కాదు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సమస్యలకు చావే పరిష్కారం కాదు, నీలో ఆలోచన, తెగింపు, చైతన్యం, ధైర్యం ఉన్నాయి, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది అని మహిళల్ని చైతన్యపరిచే రీతిలో ఈ చిత్రం ఉంది. ఇలా ప్రతి చిత్రానికి సంబంధించి ఇక్కడ వివక్ష వద్దు, వివక్ష ఉండకూడదు అనే చిత్రం ఇది. ఇక్కడ మేము సైతం సమాజంలో భాగం అనేది వివిధ రంగాల్లో మేము ఉన్నామని తెలియజెప్పే రీతిలో ఇంకా చాలా ఇక్కడ చూసేటువంటి ప్రతి చిత్రానికి సంబంధించి మంచి అర్థం, మంచి భావం, మంచి భావోద్వేగం, మంచి చైతన్యం కలిగించే అంశాలన్నీ రూపొందించి యొక్క చిత్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిత్రానికి సంబంధించిన ఎగ్జిబిషన్. మహిళలు గతంలో ఎక్కడైతే యాక్టివ్గా చైతన్య కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారో, మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ కూడా ఉన్నాయి. వారి ఉద్యమ కార్యక్రమాలు ప్రజల కోసం, మహిళల కోసం, పేదల కోసం మహిళా సంఘాలు కూడా నిర్వహించిన అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది ఈ చిత్రాల ద్వారా. ఇలాంటి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ప్రజలను, మహిళలను ఆలోచింపచేయటం అనివార్యం. ఈ అనివార్య కార్యక్రమాన్ని ఐద్వా రూపొందించిన అభినందనీయం.
ఇక్కడ చూడండి మల్లు స్వరాజ్యం గారు ఉన్నటువంటి చిత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, మహిళా నాయకులు అందరూ కూడా గొప్పవాళ్ళు. చూడండి వివిధ రంగాల మహిళలు, దీంట్లో పేదలు, ధనికులు, మధ్య తరగతి వారు, ముఖ్యంగా ఎక్కువ మంది పేదలు, వివిధ వర్గాల వారు కులమత రహితంగా వచ్చి ఆదరి మహిళా ఉద్యమాలు పాల్గొంటున్నారు. బృందాకారతి గారు, ఇక్కడ చాకలైలమ్మ గారు, ఈ యొక్క ఎగ్జిబిషన్ను పిలిపించి ఆలోచించే, మనం కూడా ఉద్యమాల్లో పాల్గొనే క్రమంగా ఉండాలనేది ఎగ్జిబిషన్ భావన. చూడు ఇక్కడ చాలా మంచి ఆమెకు గౌరవం ఇది, అంటే మహిళల గౌరవం లేదు. చిన్న చూపు చూడటం అలవాటు కదా, మనం పైకి చెప్పినా మహిళల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు చాలామంది, తేలిగ్గా ఇంతే కదా అన్నట్టుగా. అలాంటి అర్థం వచ్చేటట్టుగా నోరు మూపిస్తున్నారు. అలాంటి అర్థం వచ్చేటట్టుగా ఈ యొక్క చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చట్టాల్లో మార్పు రావాలి అని తెలియజెప్పే రీతిలో ఒకటి, తర్వాత చట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యం అనివార్యం అని తెలియజెప్పే రీతిలో, కామాంధుల హస్తాల్లో నలిగిపోతున్నటువంటి అమ్మాయిలకు సంబంధించి ఇక్కడ పుట్టగానే ఆడపిల్లలు పుట్టగానే నిర్బంధించడం, అంటే చదువు సంధ్యలు లేకుండా ఊరికే ఏదో కొంచెం తక్కువ పెళ్లి చేయడం, లేకపోతే ఇవన్నంతా ఇంటికి పరిమితం చేయడం, ఇలాంటి వద్దని తెలియజెప్పే రీతిలో అమ్మాయిలు చెప్పలేని ఆవేదన పడుతూ ఉంటారు. అలాంటివి కాకుండా అవేర్నెస్ రావాలని తెలియజెప్పే క్రమంలో, తర్వాత పేదరికానికి దూరంగా ఉండి కష్టపడి సంపాదించుకోవాలి మహిళలు కూడా సంపాదించే అవకాశం ఇవ్వాలి. మన గర్భిణీగా ఉన్నప్పుడే పిల్లల్ని బాల్యం నుంచే అణిచివేయద్దు అని అర్థం వచ్చే విధంగా, ఇలా ప్రతి దానికి ఒక అర్థం ఉంది ఇక్కడ. ప్రతి దాని మామూలు విషయం కాదు. ఇది ఎగ్జిబిషన్లా రూపొందించి ఇన్ని చిత్రాలు గీసి ఇంతమంది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల్లో ఆలోచన కలిగించడం అంటే మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఇది జాతీయ మహాసభలు కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, మనం అనుకుంటాం చూడగానే ఒక బొమ్మ అనుకుంటాం, కానీ ఇలాంటి చిత్రాలు గీయాలంటే ఎంత ఆలోచించాలి చిత్రకారుడు, ఎంత ఆలోచించిన తర్వాత వీటిని సెలెక్ట్ చేసి ఏవి ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎంపిక చేయడానికి చాలా కమిటీ, చాలామంది పనిచేస్తారు. ఇక్కడ సుగాలి బంజారా మహిళ, అంటే కొన్ని ప్రాంతాలు సుగాలి అంటారు, కొన్ని ప్రాంతాల్లో బంజారీ అంటారు. ఆ వస్త్రధారణతో కనిపించింది. చూడండి, బతుకు బండి లాగలేక భారం అనుకున్న కన్న ప్రేమ చితికి పోతున్న బడుగు బతుకులు మానవత్వాన్ని మరొకండి, మమకారాన్ని చంపకండి. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల్ని అమ్ముకుంటున్నారు పేదవాళ్ళు. అలా వద్దు, తల్లి ప్రేమ అవసరము, ఆర్థిక సమస్యలను అమ్ముకోకూడదు. కాబట్టి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ స్పందించి వారి పేదరికాన్ని నిర్మూలించాలనేది కూడా ఒక భావన అర్థం ఉందండి ఇక్కడ. చూడండి మల్లు స్వరాజ్యం గారు, వారు పాత చిత్రం, వారు మనకు దూరమయ్యే సమయంలో చిత్రం పెద్దయ్యాక ఒకరే. 13 ఏళ్ల వయసు నుంచే మొత్తం సాయుధ పోరాటాన్ని జరిపి సమాజం కోసం పోరాడినటువంటి మహనీయురాలు. ఎంతో చరిత్ర కలిగినటువంటి గొప్ప పోరాట యోధురాలు మన మల్లు స్వరాజ్యం గారు. వారు ఎమ్మెల్యే కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవిస్తారు, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడతారు, పేద ప్రజలకు అనుకూలంగా ఉంటారు, రైతులకు అనుకూలంగా, కూలీలకు అనుకూలంగా ఉండి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయురాలు మల్లు స్వరాజ్యం గారు. చూసారా ఇక్కడ తుపాకీ పెట్టుంది, వీరే మల్లు స్వరాజ్యం గారు. ఈ కోటలు గడీలు పాత రోజులు, ఇప్పుడు అవసరం లేదు.
అని తెలియజెప్పేటువంటి చిత్రం ఇది. సాయుధ పోరాటం జరిపి ఇప్పుడు నిజాం కాలంలో సాయుధ పోరాటం జరిపిన చరిత్ర ఉంది కమ్యూనిస్టులకు అని కూడా తెలియజెప్పేటువంటి చిత్రం ఇది. చూడండి, దాంట్లో సాయుధ పోరాటాలకు సంబంధించినటువంటివి అనేకం ఉన్నాయి. ఇది సైన్స్ సంబంధించింది. సమరభూమిలోనే శాస్త్రజ్ఞాన సముపార్జన, గెరిల్లా దళాలకు సంబంధించినటువంటిది. అంటే వివిధ పోరాటాలకు సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. అంటే జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ కానీ అనుబంధ సంఘాలు కానీ వాళ్ళ పోరాటానికి బాగా మూలాలు కాబట్టి ఆ చిత్రాలు ఇక్కడ రూపొందించడం జరిగింది. ఆడపడుచులపై వెట్టి పైశాసికం. ఆడపడుచులను ఎప్పుడు వెట్టి చాకిరికి ఉపయోగించుకుంటే తప్ప వాళ్ళలో ఒక విజ్ఞానవంతురాలు లేకపోతే విద్యావంతురాలు సమాజానికి పనికొచ్చేటువంటి మహిళ ఉందనేది గౌరవించడం కూడా చాలా తక్కువతున్న క్రమంలో మహిళలను కూడా గౌరవించాలి అని తెలియచెప్పేటువంటి ఎగ్జిబిషన్ ఇది. అదేవిధంగా వివేకానంద స్వామి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ రూపొందించారు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. స్వామి వివేకానంద. సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వివేకానందుడి బొమ్మ ఎక్కువ పెట్టడం చూడడం, కానీ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ వివేకానందుడి యొక్క సూక్తిని, వారి యొక్క సందేశాన్ని కూడా రూపొందించడం జరిగిందండి. తర్వాత ఈ అమ్మాయి అందరికీ ఇప్పుడు పెద్ద అయింది. ఈమె చాలా చాలా మలాల, చాలా గ్రేట్. చదువుకోవద్దని టెర్రరిస్టులు వస్తే వారిని ఎదురు తిరిగి వారితో పోరాటం జరిపి ప్రపంచంలో పెద్ద అవార్డు పొంది మరి ఈమె ఉన్నత విద్యావంతురాలుగా మారింది. మలాలా చాలా చాలా రికార్డు హోల్డర్. మహిళలు ఇలా ఉండాలని తెలియజెప్పేటువంటి చిత్రం. ఇక్కడ కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పెట్టారు. అంటే ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి సినిమాలు ఏమైనా ఉంటే అది కూడా వదలకుండా అన్ని కోణాల్లో వాళ్ళు ఇక్కడ చిత్రాలను రూపొందించారు ఈ ఎగ్జిబిషన్లో. ఉద్యమాలు నిర్మిద్దాం, చరిత్ర సృష్టిద్దాం, అసమానతలు రూపుమాపుదాం అని తెలియచెప్పేటువంటి నినాదంతో ఈ యొక్క ఐద్వా సభలు జరుగుతున్నాయని మనవి చేస్తూ ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనం, పని ప్రదేశాల్లో వసతుల కోసం ఉద్యమిద్దాం, లింగ అసమానతలు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడదాం. చూడండి నినాదాలు ఎంత బాగున్నాయో. రంగాలు వేరు, సమస్యలు మాత్రం ఒకటే. చూడండి, మహిళలు ఏ రంగంలో ఉన్నాడో వారికి ఉండే సమస్యలు మాత్రం ఉంటాయి. పని చేస్తూనే ఉండాలి, మోస్తూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత హృదయ విదారకంగా ఉందో. పసిబిడ్డను మోసుకుంటూ, ఇది రియల్గా జరుగుతుంటుంది చాలా చోట్ల. పసిబిడ్డను మోసుకుంటూ పాపం కార్మికురాలు కష్టపడుతుంది. ఎంత దయనీయ స్థితిలో ఉంటే అలా కష్టపడాలండి. ఇక్కడ వివిధ రకాల నినాదాలు. 10 మందిని కనండి అని ఒకళ్ళు, 4గురిని కనండి ఒకళ్ళు, మగపిల్లాన్నే కన ఒకళ్ళు, ఆడపిల్లను ఆడపిల్లను కన్నా వంటేనా, ఆడపిల్లని కన్న తర్వాత కూడా వంట చేయటమేనా అర్థం అనమాట. హిందూ జాతి అంతం కాకుండా ఉండాలంటే హిందువులందరూ 3 పిల్లల్ని కనాలి. మోహన్ భగవత్. అంటే వివిధ వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ స్త్రీల ఆరోగ్యం అంటే ఉమెన్ హెల్త్, గర్భం దాల్చటం, కాన్పులు, బిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, అభ్యాసం, ఇవేనా ఇక చాలా చాలా ఆరోగ్య సమస్యలు అందుకుంటాయి. కాబట్టి అన్నీ తెలియజెప్పే క్రమంలో వాయిస్ రేజ్ చేయండి. ప్రొటెక్ట్ అవర్ రైట్ టు లివ్. చూడండి ఇక్కడ జీవించే హక్కుని వాళ్ళు, రైట్ టు లైవ్, జీవించే హక్కుని వాళ్ళు గుర్తు చేస్తూ ఒక నినాదం. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. ఆడపిల్ల దేశానికి గర్వకారణం. ఎక్కువ ఇక్కడ అన్ని మహిళలకు సంబంధించిన, ఎందుకంటే మహిళా ఇక్కడ ఉత్సవాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎక్కువ చిత్రాలు రూపొందించారు. కుటుంబ బాధ్యతలు మా భుజాలపైన. చూడండి, వాస్తవం ఇది. మహిళలపైనే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని తెలియజెప్పే రీతిలో చిత్రం ఇది.
ఈ విధంగా అనేక చిత్రాలను రూపొందించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర. ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఆలోచింపజేస్తుంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు, మహిళా సంఘాల వారు, తర్వాత ఇక్కడ అంబేద్కర్ గారి చిత్రం, రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందిన అంబేద్కర్ గారి చిత్రం, వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అనేక మంది మహిళలు, మహిళా సంఘాల వారు ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాదుకు. మొదటి మహిళా బుర్రకథ దమం చింతల కోటేశ్వరమ్మ, మోటూరు ఉదయం, మహంకాళి పార్వతి. చాలామందికి తెలీదు మోటూరు ఉదయం గారు బుర్రకథ చెప్తారని, చాలామంది తెలీదు. మొదటి మహిళా బుర్రకథ దళం ఇది. అంతకుముందు మగవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళ నుంచి మొదటి మహిళా బుర్రకథ దళం మొదలైంది. ఇట్లా తెలియని విషయాలు కూడా తెలియజెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్ గారు, రాజకుమారి అమృత్ కుమార్ కౌర్ గారు, రజియా సుల్తానా, ఇట్లా చాలామంది యొక్క చిత్రాలను కూడా రూపొందించి తెలియని వారి గురించి కూడా తెలియజెప్పారు. ఈ విధంగా ఇలాంటి చిత్రాలు ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ చేసినటువంటి కళాకారులను, చిత్రకారులను, నిర్వాహకులను, కమిటీ వారిని అభినందిస్తూ తిలకించండి, ఇందులో అవసరమైన వాటిని స్వీకరించండి, చైతన్యవంతులు కండి అని మనవి చేస్తూ ధన్యవాదాలు. ఇక్కడ వెల్కమ్ టు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఐద్వాన్ ఉంది చూడండి. అనేక చిత్రాలు రూపొందించారు. సామాజికంగా